ఫలితం మన మీద భారాలు పెరిగిపోయినాయి. ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు మా నాన్నకి 350 రూపాయలు షాప్లో పనిచేస్తే వచ్చే జీతం, నా డిగ్రీ దాకా ఆయనకి 1200 రూపాయలు జీతం. అంటే 50 పెరిగిందా 100 పెరిగిందా, ఎన్ని ఏళ్లలో పెరిగిందో చూడండి. 350 నుంచి 1200 అనేటటువంటి అలాంటి స్టేజ్లో ఇవాళ రోజున వచ్చేటప్పటికి నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా చాలా అట్లా ఖర్చు పెడుతున్నా. ఎందుకని? డబ్బులు ఇక్కడ ఊరికినే వెళ్ళి చూడండి సరుకు ఎట్లా పెరిగిపోతున్నాయి రేట్లు. ప్రతిదానికి ఇవాళ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు ఎట్టున్నాయి, పుస్తకాల రేట్లు ఎట్లున్నాయి. లక్షలే. ఇదివరకు నా చిన్నప్పుడు ₹1.50 పుస్తకం, నా డిగ్రీ టైంకి ₹6 పుస్తకం నోట్బుక్, డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికి ₹8 నోట్బుక్. అంటే దాదాపుగా నా 1వ తరగతి లెక్కేసుకుంటే డిగ్రీ దాకా అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళాం, 12-15 సంవత్సరాలు కదా. 15 సంవత్సరాల్లో ₹1.50 నుంచి ₹8కి చేరితే ఇప్పుడు ఎంత పెరుగుతోంది వేగంగా. ఈ ఏడాది ₹10 అంటే వచ్చే ఏడాదికి ₹20, ఆ ఏడాదికి ₹30. ఎక్కడి నుంచి ఎంత ఉంది ప్రభుత్వాల దగ్గర. ప్లస్ ఆ ప్రైవేట్ వాళ్ళు కావాలని దీన్ని హైపిస్తున్నారు. బుక్స్ ప్రైవేట్ వాళ్ళని పోల్చుకుని ఇప్పుడు బయట గవర్నమెంట్ బుక్స్ కూడా అవుతున్నాయి, అంతే కదా. రేట్లు ఎదిరిపో